మదర్ డైరీ అంటే గుర్తుకొచ్చేది చిక్కనైన చక్కటి రుచి కలిగిన పాలు. పాడి రైతులకి ఆసరగా నిలుస్తున్న మదర్ డైరీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. మదర్ డైరీ రుణాల ఊబిలో కూరుకుపోతోంది. దినదినానికి దిగజారిపోతోంది మదర్ డైరీ ఆర్థిక పరిస్థితి. అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో మదర్ డైరీ ఉందా? ఆఖరికి ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటుందా? నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు 3.5 దశాబ్దాల పాటు ఆసరాగా ఉన్న మదర్ డైరీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా? 60 కోట్ల రూపాయల అప్పులు సంస్థకు తలకు మించిన భారంగా మారాయా? ఈ అప్పుల ఊబి నుంచి గట్టెక్కించడానికి మదర్ డైరీకి ప్రభుత్వం చేయూతనివ్వడం లేదా? అప్పుల కోసం మదర్ డైరీ ఆస్తులు అమ్మేందుకు డైరీ పాలకవర్గం ప్రయత్నిస్తుందా? అసలు ఎందుకు మదర్ డైరీ అప్పుల పాలైందో ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు మదర్ డైరీ అంటే స్వచ్ఛమైన పాలకు మారుపేరు. అటువంటి మదర్ డైరీ ఇప్పుడు ఆర్థికంగా చితికిపోతోంది. 1986 ఫిబ్రవరి 25న నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుబంధ సంస్థగా నల్లగొండ, రంగారెడ్డి పాల కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పేర ఏర్పాటైంది. నార్మల్ మదర్ డైరీ అని కూడా దీన్ని పిలుస్తారు. నార్మల్ మదర్ డైరీకి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 24 చిల్లింగ్ కేంద్రాలు, 600 మంది ఉద్యోగులు, 432 సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో 98,000 మంది సభ్యులు ఉన్నారు. 3 లక్షల మంది వినియోగదారులున్న నార్మల్ డైరీ రోజుకు 1,00,000 లీటర్లకు పైగా పాలు సేకరిస్తుంది. వీటిలో 65,000 లీటర్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా మరో 35,000 లీటర్ల పాలను పౌడర్, పెరుగుగా మారుస్తుంది. నార్మల్ మదర్ డైరీకి ప్రైవేట్ డైరీల నుంచి పోటీ పెరిగింది. బ్రాండ్ ప్రమోటింగ్ కోసం ఖర్చులు పెరిగాయి. మరొక వైపు సేకరణ కంటే విక్రయాలు తక్కువగా ఉండడం, మిగిలిన పాలను పౌడర్గా మార్చే క్రమంలో లీటరుకు 15 రూపాయల చొప్పున నష్టం భరించాల్సొస్తోంది. కరోనా టైంలో నార్మల్ మదర్ డైరీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. పాల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. పరిపాలనాపరమైన ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి. నిర్వహణ ఖర్చుల కోసం యాక్సిస్, ఎన్టీడీబీల నుంచి 35 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది నార్మల్. ఈ రుణాలకు ఏటా 4 కోట్ల రూపాయల చొప్పున వడ్డీ చెల్లించాల్సొస్తోంది. అంతేకాదు, కన్జ్యూమబుల్స్, పరికరాల కొనుగోలులో వివిధ సంస్థలకు 5 కోట్ల రూపాయలు బకాయి పడింది. మొత్తంగా నార్మల్ మదర్ డైరీ అప్పులు 60 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాలు పోసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండిపోయింది నార్మల్ మదర్ డైరీ. నిజానికి 15 రోజులకొకసారి బిల్లులు చెల్లించాలి. ప్రస్తుతం గత నవంబర్, డిసెంబర్ సహా జనవరి 15 రోజులకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేకపోతోంది. రైతులకు చెల్లించాల్సిన బకాయిలే 20 కోట్ల రూపాయలుగా ఉంది. 2 నెలలకు పైగా బిల్స్ కు పేమెంట్ రాలేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మదర్ డైరీ పాల సేకరణ ధరను కూడా తగ్గించిందని రైతులు చెబుతున్నారు. అప్పులు తీర్చడానికి ఆస్తుల్ని అమ్మి తమ పొట్ట కొట్టద్దు అంటున్నారు. డైరీ ఆస్తులు అమ్మితే ఉద్యమిస్తామంటున్నారు రైతులు. అదే మదర్ డైరీ దాన్ని అమ్మకానికి పెట్టాలని చూస్తారు. అదే దాని ద్వారా మేము రైతులము నష్టపోతాం. మేము పాలు పోస్తున్నాం. ఈ పాలు పోయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. బయట అమ్ముకోవాలంటే మాకు రేటు తక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఎవరు కొనరు. మదర్ డైరీ అనేది అమ్మకానికి కావద్దు. అలా అమ్మకానికి అయితే మేము ఏ దానికైనా చేయడానికి వెనక పోము, దేనికైనా సిద్ధమే. అందుకు అమ్మొద్దు అని కోరుతున్నాం రైతులందరం. ఎంతమంది రైతులు నష్టపోతారు దీనివల్ల? చాలా మంది, దాదాపు చిచ్చాగా పోసేది ఒక 1000 మంది దాకా ఉన్నాం మేము. ఈ పాల సెంటర్ ఆస్తులు రైతుల వల్లనే ఆస్తులు కొన్నారు గవర్నమెంట్. ఈ పాల సెంటర్ ఆస్తుల్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ, ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ అమ్మకానికి పెట్టిందని చెప్పి తెలిసింది. ఈ అమ్మకం వెనకకు తీసుకోవాలి. లేదంటే రైతులము అందరం కలిసి ఉధృతంగా ఆస్తుల అమ్మకానికి పెట్టినట్టయితే ఊరుకునేది లేదు, వాటిని అమ్మనిచ్చేది లేదు. అట్లాంటి అమ్మకం పెడితే గవర్నమెంట్ వెనకకు తీసుకోవాలి. లేదంటే మాత్రం రైతులు ఎక్కువ ఆస్తులు కొననీయము, ఓన్లీ కొననీయము. మేము ధర్నాకు చేయడానికి సిద్ధంగా ఉంటాం, నిరసన చేయడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మదర్ డైరీని పాలక వర్గాలు గట్టెక్కించలేకపోయాయి. అప్పులు భారంగా మారడంతో ఆస్తులమ్మి అప్పులు తీర్చాలని మదర్ డైరీ పాలకవర్గం భావిస్తోంది.
నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలో మదర్ డైరీకున్న 29 ఎకరాల భూమిని, మిర్యాలగూడ పరిధిలో ఉన్న 1.5 ఎకరాల భూమిని విక్రయించాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందుకోసం ఫిబ్రవరి 7న జరిగే జనరల్ బాడీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చింది. సర్వసభ్య సమావేశంలో ఆస్తుల అమ్మకానికి ఆమోదం పొందేలా పాలకవర్గం ప్రయత్నిస్తోందని మదర్ డైరీ డైరెక్టర్స్ చెబుతున్నారు. గత సంవత్సరంలో ఆడికాడికి నెక్ టు నడిచేది. అప్పుడు వచ్చేసి 3 బిల్లులు రైతులకు పెండింగ్ ఉండే, ఇప్పుడు 4వ బిల్లు పోతుంది. దీని ఉద్దేశంతో మదర్ డైరీలో 2 తారీఖు, ఈ నెల 2 తారీఖు రోజు మాది బాడీ మీటింగ్ అయింది. బోర్డు మీటింగ్లో చర్చించుకున్న అంశం ఏంటంటే, మరి ఇట్లనే ఎంకపోతే పరిస్థితి ఏందని ఒక ఆలోచనకు వచ్చి, మనకు ఒక 30 ఎకరాల ల్యాండ్ చిట్యాల పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని అమ్మాలి అనే ఒక ఆలోచనకు వచ్చి అందరూ దాన్ని అమ్మి రైతులకు బిల్లు సకాలంలో చెల్లించి మనకున్న అప్పులు తీర్పాలే. మనకు సుమారు 50 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్పాలనే ఒక ఆలోచనతోటి తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన. మదర్ డైరీ నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని, 60 కోట్లకు చేరిన అప్పులు సంస్థకు తలకు మించిన భారంగా మారాయని పాలకవర్గం చెబుతోంది. బహిరంగ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు కూడా భారీగా పెరిగాయని చెబుతోంది పాలకవర్గం. ఈ అప్పులు తీర్చడానికి సంస్థ భూముల్ని అమ్మే పరిస్థితి ఏర్పడుతోందని మదర్ డైరీ చైర్మన్ చెబుతున్నారు. ప్రభుత్వం డైరీని ఆదుకోవాలని కోరుతున్నారు. మదర్ డైరీ ఏదైతే ఉందో అది దాదాపు 300 సొసైటీలతో కోఆపరేటివ్ సొసైటీ సంస్థ. మరి ఆ సంస్థను కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. ఇప్పటి వరకు మాకు 1,10,000 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా మాకు కొంత కాంపిటీషన్లో రేట్లు పడిపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నది. దానికి కూడా కొంత నష్టాల బాటలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మదర్ డైరీ నష్టాల ఊబిలో కూరుకుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పాడి రైతులకు వరంగా ఉన్న డైరీ ఆస్తుల్ని అమ్మడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు విజయ డైరీ మాదిరిగానే మదర్ డైరీకి గ్రాంట్లిప్పించి అప్పులు తీర్చుకునేలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి ఆస్తులు విక్రయిస్తే పాడి రైతుల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నల్గొండ, రంగారెడ్డి, అయత్నగర్ నార్మల్ యూనియన్ వారు ఫిబ్రవరి 7వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి పత్రికా ప్రకటన విడుదల చేసినారు. ఆ పత్రికా ప్రకటనలో ప్రత్యేకమైన ఎజెండా మదర్ డైరీలో ఆస్తులు అమ్మడమే. ఈ ఆస్తులు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం మాత్రం ఈ ఆస్తులు అమ్మడానికి వీల్లేదు. మా విన్నపం ఏమిటంటే చైర్మన్ గారికి, పాలకవర్గ పక్షానికి మీరు గవర్నమెంట్పై కొట్లాడి గ్రాంట్లు తీసుకొచ్చి నడిపేయాలని మేము కోరుకుంటున్నాం. రైతుల నుంచి సేకరించిన పాలను మార్కెట్ చేసుకోలేకపోవడం, నిర్వహణ భారం పెరిగిపోవడంతో మదర్ డైరీ అప్పుల కుప్పగా మారింది. మదర్ డైరీని అప్పుల ఊబి నుంచి ప్రభుత్వం గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగానే మదర్ డైరీ ఆర్థిక సంక్షోభానికి కూడా అనేక కారణాలున్నాయి. విజయ్ డైరీకి మాదిరిగానే మదర్ డైరీకి కూడా గ్రాంట్లు ఇచ్చి ఈ అప్పులు తీర్చేలా ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మదర్ డైరీ మూతపడడంతో పాటు దీనిపై ఆధారపడిన వేలాది మంది పాడి రైతుల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే దీనిపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.